ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, జిఎం చర్చ్ మినిస్ట్రీస్ కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మన దేవుడు స్వస్థపరిచేది, మన దేవుడు స్వస్థపరిచేది. కొన్ని విషయాలు ఎస్ఐ గ్రంథము 53వ అధ్యాయము 4వ ప్రారంభంగా చదువుతున్నాం. యేసుక్రీస్తు యొక్క మరణం గురించి రాయబడిన విషయం అనమాట. యేసుక్రీస్తు యొక్క మరణ విషయం గురించి రాయబడిన విషయం అనమాట. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను భరించెను. ఆయనను వ్యక్తపడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమ ఉండిన వారిగాను మనం అతనిని పెంచుది. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడేది, మన దోషమును బట్టి నలుగొట్టబడేది, మన సమాధానవంతమైన శిక్ష అతని మీదే పడేది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగు చూడదు. ఇప్పుడు పిల్లల పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు పిల్లలు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు శిలువలో నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ప్రాణం పెట్టినప్పుడు పిల్లలు మనం చూస్తే మన పాపాలను మోసుకొని శిలువలో మరణించారు. అది మాత్రం కాకుండా పిల్లలు యేసుక్రీస్తు పొందిన గాయాల చేత మనకు స్వస్థత ఉంది. మనకు ఆత్మలో, ప్రాణంలో, శరీరంలో మనకు స్వస్థ ఉంది. అంటే మనం చూస్తే యేసుక్రీస్తు మరణం 2000 సంవత్సరాల క్రితం జరిగామన్నమాట. 2000 సంవత్సరాల క్రితం జరిగారు. కాబట్టి మా తండ్రి దేవుడు ఎంత గొప్పవాడని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు ముందుగా, అంటే నాకు మీకు మనకు ముందుగా మన కొరకు కావలసినంత దేవుడు సిద్ధపరచాలన్నాడు. మనకు రక్షణ కొరకు, పాపక్షమణ కొరకు, మన స్వస్థ కొరకు, మన చేయ కొరకు కావలసిన అన్ని దేవుడు ముందే చేస్తామన్నమాట. అంటే మన దేవుడు ముందు చూపు కలిగిన దేవుడు అనమాట. మనం కూడా కాబట్టి ముందు చూపు కలిగి ఉండాలి. సోదరం మన దేవుడు ముందు చూపు, అంటే ఆది ముందు అంటే ఎరిగిన దేవుడు అనమాట మన దేవుడు. కాబట్టి మన పుట్టక మునిపే యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు నాటబెట్టాను. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత, అంటే తల నుండి అరికాల దాకా యేసుక్రీస్తు ఎన్నో గాయాలు పొంది, ఎన్నో దెబ్బలు పొంది. ఉద్దేశం అన్నది మన స్వస్థ కొరకు అనమాట. మన ఆత్మ, ప్రాణం, శరీరం స్వస్థ కొరకు అనమాట. కాబట్టి యేసుక్రీస్తును పిల్లలు నమ్మిన మనకు స్వస్థత ఉంది. స్వస్థత దేవుడికి చిత్తం. కాబట్టి మన దేవుడు పిల్లలు మనకు రోగాలు ఇచ్చేదేవుడు కాదు. ఇక్కడ మనం చూస్తున్నాము, నిశ్చయముగా మనం యేసుక్రీస్తు లేదా మన దేవుడు మన రోగమాన్ని భరించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు రోగాలు శరీరంలో భరించిన తర్వాత అదే దేవుడు మనకు రోగాలు ఇస్తాడా? లేదు. మన అర్థం చేస్తారు. కొందరు చెప్తారు దేవుడు మనకు రోగాలు ఇస్తాడని. కానీ ఇప్పుడు మనం నూతన నిబంధనలు ఉన్నాము. యేసుక్రీస్తు మరణం పునరుద్ధరణ తర్వాత ఉన్నాయి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడైతే మనకు రోగాలు పెట్టలేదు, కానీ కొన్ని కారణాలు బట్టి, పాపాలను బట్టి, కొన్ని కారణాలు బట్టి, కొన్ని పరిస్థితి బట్టి మనకు వస్తుంది.
అన్నప్పుడు మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన సువార్త విని రక్షణ పొందినప్పుడు మన ఆత్మ దేవుడు స్వస్థపరిచామన్నమాట. సువార్త విని రక్షణ పొందినప్పుడు దేవుడు మన ఆత్మను స్వస్థపరిచాడు. ఇప్పుడు మన ప్రేమ సువార్తలను ప్రవేశించాం. ప్రాముఖ్యమైన ఉద్దేశం అనేది మన ఆత్మ మోషన్ లేదా ఆత్మ స్వస్థత వరకు అనమాట. కాబట్టి మనకు అందరూ 3 భాగాలు ఉంది. ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది. ఈ 3 భాగాలు స్వస్థత కొరకు యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టామన్నమాట. యేసుక్రీస్తు ప్రాణం పెట్టినట్టు దానికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. దాని ఒక ఉద్దేశం పిల్లలు మనం స్వస్థత కొరకని పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లలు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదా మనం ఒప్పుకోవాలి. యేసయ్య ఏమన్నా గాయాల చేత స్వస్థ పొందినది, స్వస్థ పొందినది పిల్లలు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అనమాట. ఈ కాలంలో మనం చూసినట్లయితే రోగాలు చాలా పెరిగిపోతున్నాయి. హాస్పిటల్ ఇంకా పెరుగుతున్నాయి, రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది. సరే, కాబట్టి ఈ స్వస్థత కూడా మనకి ఎక్కువ అవసరం. స్వస్థత వచ్చే దేవుని యొక్క సహాయం కూడా దేవుని పిల్లలకు ఎక్కువ అవసరం. కాబట్టి మన దేవుడు సజీవమైన దేవుడు, మన దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ మనం ఒక్కటి మనం ఉండాలి, నమ్మాలి. మనం యేసయ్యను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని పిల్లలు మనం నమ్మాలి. విశ్వాసం ఉండాలి. జస్ట్ ఫెయిల్ అంటే విశ్వాసం అంటే దేవుడు చేస్తాడని నమ్మాలి. మీకు ఏ ప్రాబ్లం అయితే దాని నుండి విడిపిస్తాడని మీరు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే దేవుడి కార్యం జరుగుతుంది. కాబట్టి మనం నమ్మాలి. నమ్మిన వారు వాళ్ళ సూచకులు జరుగుతుంది బైబిల్ కింద మనం కనిపిస్తుంది. నమ్మాలి ఒక్కటి మనం అంటే దానికి అర్థం మన రోగం కంటే దేవుడు గొప్పవాడని, ఆ దేవుడు స్వస్థపరుస్తాడని పిల్లలకు నమ్మాలి. ఇప్పుడు నా జీవనంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒకప్పుడు జరిగిన ఒక సంఘటన. నా కాలుకి ఒక కరబడి గోరు 2 పీస్ కట్ అయింది. కాబట్టి ఆ రోజు అలా జరిగిన తర్వాత సాయంత్రం 5 గంటలకు నా ఫ్రెండ్తో మాకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గర వెళ్ళామన్నమాట. మేము చెస్ ఆడి పరిచయం అనమాట. ఆ డాక్టర్ కూడా పరిచయం అయింది. కాబట్టి ఆ డాక్టర్ దగ్గర మేము వెళ్ళామన్నమాట. నా పేరు కాదు, నా ఫ్రెండ్ ను కుక్క కూడా కలిసింది అనమాట. దాన్ని బట్టి ఆ ఫ్రెండ్ ను తీసుకొని వెళ్ళామన్నమాట. కాబట్టి ఆ ఫ్రెండ్ నాతో చెప్పింది అనమాట, టీటీ ఇంజక్షన్ తీసుకోవాలి లేకపోతే పోయిజన్ అవుతాయని చెప్పిన. నేను చెప్పినా నాకు వద్దు అని చెప్పాను. అంటే టీటీ ఇంజక్షన్ తీసుకోవడం తప్పు కాదు, మీరు చేసి మీరు విశ్వాసం పెట్టుకుంది తీసుకోవాలి కానీ నేను చెప్పిన నాకు వద్దు అని చెప్పాను. అంటే నేను దాని ముందు దేవుడికి చేయాలని చెప్పినాను అనమాట. దేవా, నాకు ఏడ్చుకొని ప్రార్థన చేయడానికి ఏది లేదు అని ఒక మాట చెప్పాను అనమాట దేవుడితో. ఇప్పుడు నాకు అర్థమైంది, దాన్ని బట్టి కారు మీద పడిందని నేను అనుకున్నాను. అని నేను ఆ టీవీ దృష్టి తీసుకోలేదు. ఇంటికి వచ్చాము. ఇంకొక ఫ్రెండ్ చూసుకొని చెప్పిన అనమాట. 7 గంటలకు రాత్రి సాయంత్రం 7 గంటలకు చెప్పినా, నీవు కారు వెళ్ళాలని పెట్టి ఉంటే కట్టియాల్సిన పరిస్థితి వస్తుంది. నేను చెప్పాను, నాకు తెలియలేదు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నేను చెప్పాను. నాకు ఆ విశ్వాసం ఎలా వచ్చిందని నాకు కూడా పూర్తి తెలియదు, కానీ నేనైతే అలా మాట్లాడతాను, ఏసైనా స్వస్థపరుస్తాడు. కాబట్టి 9 గంటలు రాత్రి 9 అయింది. ఇప్పుడు దాకా అంత ఓపి లేదు, కానీ 9 అయినప్పుడు భరించలేదు. నేను ఏడ్చను. నేను మామూలు ఏడ్చే వ్యక్తి కాదు, ఆయన చాలా ఏడ్చను. అంటే అంత నొప్పి అనమాట. కాబట్టి బైబిల్ ఓపెన్ చేసుకొని దేవుడితో ఏడ్చుకొని నేను నా ఫ్రెండ్ దేవుడితో ప్రార్థన చేస్తాను. దేవుడితో మాట్లాడుతాను, ప్రభు సహాయం స్వస్థపరచుకొని ఏడ్చుకొని మాట్లాడుతున్నాను. రాత్రి 12 అయింది. 12 అయినప్పుడు నా ఫ్రెండ్ నిద్రపోయింది అనమాట. తర్వాత నాకు నిద్ర రాలేదు, ఎందుకంటే అంత నొప్పి అనమాట. ఇప్పుడు 12 నుండి దాదాపు 4 దాకా నేను నిద్రపోలేదు. తర్వాత కూడా నేను దేవుడు ఆధారపడాను. తర్వాత 4 నుండి 6 దాకా కొద్దిగా నిద్రపోయాను. తర్వాత నెక్స్ట్ రోజు ఆదివారం అనమాట. ఆదివారం చర్చలో వెళ్ళాము. ఇందులో ఆరాధన జరుగుతుంది. అప్పుడు వెళ్ళాము, అక్కడ కూర్చున్నాము. తర్వాత దేవుడి అందరు లేచి ఆరాధన చేస్తామని అందరు లేచి కూడా ఆరాధన చేస్తాం. అలాగే చేస్తారనమాట. అలాగే లేచి నిలబడినప్పుడు ఆరాధన చేసినప్పుడు పైన ఒక పవర్ ఇలాగ వచ్చింది. తలెండు అడగాలంటే ఆ దేవుడి శక్తి తాక్యం అనమాట. అంటే ఏసులను తాకాడు. ఫస్ట్ దాఖలో తాక్యం అనమాట. ఇప్పుడే ఆ క్షణంలో కదా స్వస్థ జరిగింది. అంటే ఇన్స్టెంట్ గీలింగ్ జరిగింది అనమాట. అప్పుడు నాకు విశ్వాసం వచ్చింది, అది ఏ దేవుడు ఉన్నాడని. నాకు కూడా పూర్తి తెలియదు దానికి ముందు, అంటే కానీ నాకు విశ్వాసం వచ్చింది, దేవుడు ఉన్నాడని. ప్రార్థన అలిగేస్తాడు, దేవుడు గొప్ప దేవుడని నాకు అర్థమైంది.
అప్పుడు తర్వాత ఒక ఈ ఫ్రెండ్ నాతో అడిగింది, మీకు అర్థమైంది ఇప్పుడు ఏసు ఉన్నారా లేదని అర్థమైంది, ఇక మీరు మీ ఇష్టం రక్షణ పొందుతున్నారా లేదా అని మీ ఇష్టం అని చెప్పిన. నేను మనసాక్షిని బట్టి నేను నమ్మలేను అనమాట. ఎందుకంటే లేదు నేను నాకు చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే మన అనుభవించే కాబట్టి. కాబట్టి ఎవరికి సత్యం మనం నమ్మట్లయితే సూచకలు జరుగుతాయి. కాబట్టి మనం నమ్మడం ప్రేరణ విశ్వాసం చాలా నమ్మకం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది విశ్వాసం, ఫెయిల్, దేవుని మీద విశ్వాసం ఉండాలి. ఇప్పుడు నమ్మని వారి వలన సమస్యలు సాధ్యమైనట్టు కూడా బైబిల్ రాయబడింది. ఇప్పుడు ప్రేరణ మనం నమ్మాలి. ఇప్పుడు మన పరిస్థితి ఏదైనప్పుడు కూడా మనం నమ్మాలి. దేవుడు మనం ఆత్మీయంగా ఎదురైనట్టు దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మాలి. నమ్మాలి. మనం ప్రజలు మన సంఘంలో దేవుడు నూతన వ్యక్తులు దేవుడు నడిపిస్తాడని మనం నమ్మాలి. ఈ హాడంతా నింపబడుతుందని ఏ సున్నామలో మనం నమ్మి దేవుడు స్థుతించే వారు ఉండాలి. మనం నమ్మాలి. నమ్మడం మనం ఏంటంటే కళ్ళతో కానీ చెవులతో కానీ ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి మనం బ్రతుకున్న వారని. కానీ దేవుని బిడ్డలు బై ఫెయిత్ లో ముందుకు ఉండాలన్నమాట. బైబిల్ రాయబడింది లేని వాటిను మన దేవుడు ఉన్నట్టుగా చేస్తాడు. మన జీవితంలో కొన్ని విషయాలు లేదేమో, సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, నెమ్మది లేదేమో, లేదంటే కొన్ని ఫైనాన్షియల్ గా మీరు ఇబ్బంది పడుతున్నారేమో, కానీ ఏ విషయమైనా సరే మనం నమ్మాలి. ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడని మనం నమ్మాలి, దేవుడు స్థుతించుకోవాలి. అప్పుడు దేవుడి కార్యాల ప్రియులారా మన జీవితంలో అనుభవించడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఫెయిత్ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. నమ్మాలి. ఇప్పుడు నాకు ఆ నమ్మకం ఎలా వచ్చింది? యేసు స్వస్థపరచాడని ఎలా నమ్మకం వచ్చింది అంటే, నాకు వర్తమాన విధంగా నేను దానికి ముందు చర్చిలో 21 రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది అనమాట. నా మీటింగ్లో నేను వెళ్ళి కూర్చున్నాను. నేను పూర్తి నమ్మలేదు. నేను హిందూ వ్యక్తి, నేను నమ్మలేదు. ఎందుకు నాకు నమ్మకం వచ్చిందంటే, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు, మక్కువ వేసినప్పుడు మొదటి చెప్పిన ప్రార్థన చేయాలి, నా కొరకు ప్రార్థన చేయాలి, హృదయ సిస్టర్ ప్రార్థన చేయాలని ఆఖరి సార్లు చెప్పిన అనమాట. వారు ప్రార్థన చేశారు. 9వ రోజుల్లో దేవుడు కార్యం చేశాడు. అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. దేవుడు నా ప్రార్థన ఆలయించి, మీరందరూ ప్రార్థన ఆలయించి దేవుడు కార్యం చేస్తామని నాకు విశ్వాసం వచ్చింది. దాన్ని బట్టి ప్రేమతో థ్యాంక్స్ అంటే కృతజ్ఞత కలిగిన హృదయంతో నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను. కృతజ్ఞత కలిగిన హృదయంతో వెళ్ళి ఆ మీటింగ్ లో పాల్గొంది. దాన్ని బట్టి దేవుడు ఇంకా అద్భుతం చేశాడు. తర్వాత దేవుడు ఇంకా అద్భుతం చేశాడు. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుడు ప్రియులను మనం వద్దలో ఉంది. మన దేవుడు సర్వశక్తి సర్వజాని గొప్ప దేవుడు, సజీవుడైన ప్రభు. కాబట్టి ప్రభు ప్రియులను మనకి ఇచ్చిన అవకాశాలు మనం వాడుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా మన జీవితంలో కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారు ఉన్నారు. మనం చూసిన మనుషులతో చూసుకొని ప్రియులను మనం ఆత్మీయంగా ముందుకోలేదు. మనుషులు చూసుకొని మన ఆత్మీయంగా ముందుకోలేదు. పరిస్థితులు చూసుకొని మన ఆత్మీయంగా ప్రభుత్వం విడిచలేదు. కానీ మనం యేసుక్రీస్తును చూసుకొని ముందుకోవాలి. లేదు కాబట్టి ప్రియులను మనం కాబట్టి దేవుడు ఆ రోజు అద్భుతం చేశాడు. దేవుడు స్వస్థపరిచాడనమాట. ఒకటి ప్రియులరా, నేను అప్పటి నుండి కోరుతున్న విషయం, దేవ ఇలాగే నన్ను ప్రభావ మీరు స్వస్థపరిచాను కదా. అప్పుడు నేను చాలా మంది రోగాలతో వ్యక్తులను చూసినప్పుడు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు వారు కూడా స్వస్థపరచమని నేను కోరుకున్న వ్యక్తి అనమాట. ప్రభుత్వం ప్రార్థన చేసిన వ్యక్తి అనమాట. ఇప్పుడు ఒకటి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు మనను స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం ఆధారపడి స్వస్థ మాత్రం కాదు, అన్ని విధంగా దేవుడు విడిపించేవాడు, మేలు చేసే దేవుడు మన దేవుడు అనే ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభుత్వం యేసుక్రీస్తు కంటే గొప్పది ఏదీ లేదు. డబ్బు కాదు గొప్పది, ఆస్తి కాదు గొప్పది, లేదా లోకంలో ఉండి వస్తుంది అది కాదు గొప్పది. మన దేవుడు గొప్పవాడని పిల్లలు అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడితో మనం పేర్చిన రిలేషన్షిప్ లో మనం ఎదనట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుంట. కాబట్టి దేవుడు రకరకాల విధంగా దేవుడు పిల్లలను స్వస్థపరుస్తాడు. దేవుడు మాటలు పంపి కూడా పిల్లల మనకు స్వస్థపరుస్తాడు. కీర్తనలు ప్రియులారా మనం చూసినది, కీర్తనలు 107 కీర్తనలు ప్రియులారా మనం చూసినది, 107 కీర్తనలు 107 కీర్తనలు ప్రియులారా దాంట్లో కూడా వాక్యం రాయబడింది. 20 వచనాలు రాయబడింది. దేవుడు ప్రియులారా తన మాటలు పంపి స్వస్థపరచాడు. దేవుడు తన మాటలు పంపి స్వస్థపరచాడు. ఆ వాక్యం కూడా ప్రియులారా చదువుదాం. 107:20 ఆయన తన భక్తులు పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు
పడిన గుండెల్లో నుండి వారిని విడిపించాడు. అంటే మన దేవుడు తన మాటలు పంపి స్వస్థపరచాడు. తన వాక్కును పంపి దేవుడు పిల్లలు మనకు స్వస్థపరిచాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారు. ఆయన వారు పడిన గుండెల్లో నుండి వారిని విడిపించారు. కాబట్టి దేవుడు మాటలు పంపి, అంటే దేవుడి మాటలు మనం వినడం వల్ల ఏమవుతుంది, మనకు స్వస్థత కలుగుతుంది. దేవుడు ఏసే మాటలు, పరిశుద్ధాత్మ మాటలు మనం విన్నప్పుడు మనకు హీలింగ్ జరుగుతాయి, మన ప్రాణంతో హీలింగ్ జరుగుతాయి, మన శరీరంలో హీలింగ్ జరుగుతాయి. ఎందుకంటే దేవుడి మాటలో జీవము ఆత్మ ఏర్పడి, ఇప్పుడు దేవుడు పిల్లల మాటలు పంపి కూడా హీలింగ్ స్వస్థపరచాలి. కాబట్టి మనం చూస్తున్నాము, ప్రభు దగ్గర వచ్చిన వేలాది ప్రజలు స్వస్థ, ప్రభు దగ్గర వచ్చిన వేలాది ప్రజలు ప్రియుల స్వస్థ పొందారు. కాబట్టి మత్తయి సువార్త 23:23-24 యేసు వారు సమాజ మందిరంలో బోధించుచు రాజులను గురించిన సువార్త ప్రకటించుచు ప్రజలని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించారు. కాబట్టి స్పష్టంగా రాయబడింది, యేసు కోసం బోధించాము, ప్రీచ్ చేశాము అన్నప్పుడు కూడా ప్రజల్లో మన వ్యాధి స్వస్థపరచబడింది. ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును ప్రభువుగా స్వస్థపరచబడింది. కాబట్టి మనం నమ్మాలి. మనం నమ్మాలి. ఇక్కడ ఇద్దరు రోగంతో ఉన్నవారు ఉంటే మన వారి కొరకు యేసులో ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి ప్రభు కూడా కార్యం చేస్తాడు, మనం నమ్మాలి అనమాట. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉంది. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క దేవుడిని నమ్మిన ప్రతి ఒక్క విశ్వాసం కూడా ఇద్దరు స్వస్థపరిచినట్టు మనం విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి బైబిల్లో స్పష్టంగా రాయబడింది, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. 24 రాయబడింది, ఆయన కీర్తి స్త్రీయ దేశం అంతటి వ్యాపించను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పశువారి వారిని వారు ఆయన వద్దకు తీసుకొని రాగా ఆయన వారిని ఏం చేశాడు, స్వస్థపరచండి. స్వస్థపరచాడు, నిజంగా స్వస్థపరచాడు. కాబట్టి యేసుక్రీస్తు స్వస్థపరిచే యేసుక్రీస్తు ఈ రోజు కూడా అంటే ఉన్నామన్నమాట. నిన్న నేడు నిరంతరం ఏకత దిగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మ గాని ప్రాణం గాని శరీరం ఈ 3 భాగాన్ని స్వస్థపరచడానికి మన యేసుక్రీస్తుకు సాధ్యం. కానీ మనం నమ్మాలి. కాబట్టి ఇది ఒట్టిగా చెప్పేది కాదు. కొందరు కొన్నిసారి చెప్తారు, మనం ఒకవేళ కొన్నిసారి అనుభవించలేదంటే వారు ఒట్టిగా చెప్తారని మనం అనుకుంటాం. కానీ ఇది నిజమైన మాట. నమ్మలేక ఇలా జరుగుతుంది. నా జీవితంలో ప్రాముఖ్యంగా ఒకసారి నేను ఆ మెరుపులు నేను అనుభవించాను అనమాట. కాబట్టి దేవుడు తర్వాత కూడా పిల్లలు మనం చూసినదే ఎన్నో విధంగా దేవుడు స్వస్థపరిచాడు. మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్వస్థపరిచాడు, బలపరుస్తాడు అనమాట. బలపరుస్తాడు. కాబట్టి ఈ రోగాలతో ఉండడం చాలా కష్టం. ఈ రోగాలు మన మధ్యలో డాక్టర్ ఉన్నారు, వారికి తెలుసు ఈ రోగాలు వ్యాధి బాధలతో వారి ఎక్కువ రోగాలతో బాధపడిన వారిని చూసిన వ్యక్తి. కాబట్టి అది చాలా కష్టం, చాలా సఫర్ అయిన, చాలా నొప్పి. కొన్నిసారి కొందరు చెప్తారు, ఎందుకు స్వస్థ కొరకు ఎందుకు కొరకు ప్రార్థన చేయాలని కూడా కొందరు అడుగుతారు. ఇది యేసు కొరకు 2వ వాక్యం గురించి చెప్పవచ్చుదా, పరలోకం గురించి చెప్పవచ్చుదా, ఊరికే స్వస్థ గురించి ఎందుకు చెప్పాలని కొందరు అడుగుతారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏమేమి రాయించింది అన్ని విషయాలు మనం నేర్చుకోవాలి, బోధించాలి, మనం ఆ దేవుడిని పొందాలి. దానిలో ఒకటి స్వస్థ కూడా దేవుని చిత్తం. కాబట్టి ప్రభు అంటే దేవుడికి తెలుసు అనమాట. మన రోగాలతో ఉండే బాధని, ఎంత ఇబ్బందని దేవుడికి తెలుసు. నొప్పి వాళ్ళకి తెలుసు, నొప్పి ఒక బాధ. క్యాన్సర్ బాధతో ఉన్న వ్యక్తులకు తెలుసు, దానికి బాధ. ఎయిడ్స్ వ్యాధితో ఉన్న వాళ్ళకి తెలుసు, దానికి బాధ. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడైతే స్వస్థపరుస్తాడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు మన ప్రాణాన్ని, శరీరాన్ని, తల్లి నుండి రకాలుగా అన్ని అభిమానులు స్వస్థపరచడానికి మన దేవుడికి సాధ్యమని మనం నమ్మిన చాలు. నమ్మాలి. మన అవిశ్వాసం మనం చెప్పవద్దు. కొన్నిసారి మనం ఏంటంటే మన సమస్యలు చాలా పెద్దగా చెప్తారు, అది మనం అనుభవిస్తుంది కాబట్టి. కానీ మన దేవుడు యేసుక్రీస్తు దానికంటే గొప్పవాడని మనం చేసుకోవాలి. యేసుక్రీస్తు తప్పకుండా స్వస్థపరిచే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్వస్థ దేవుని చిత్తం. ఆయన స్వస్థ పొందుకొని ఆరోగ్యవంతులుగా భూమిలో కూడా నా పట్ల మీ పట్ల దేవుడు చిత్తమైన ప్రియులను మనం అర్థం చేసుకోవాలి.
ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి 2వ అధ్యాయంలో రాయబడింది. 8వ అధ్యాయం 2వ వచనం. కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు దగ్గర వచ్చాడనమాట. అడిగాడనమాట. ఏమడిగా? ఇదిగో కుష్ఠరోగం వచ్చి ఆయనకు ప్రతి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి వానికి ఇష్టమే నీకు శుద్ధులకు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యేది. కాబట్టి ఆ కాలంలో మనం చూస్తే కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తులను దూరం పెడతారనమాట. దగ్గర రాణి లేదనమాట. కానీ యేసుక్రీస్తు దగ్గర వచ్చి అడిగానమాట, ప్రభువును నీకు ఇష్టమైతే నేను స్వస్థపరచుకుంది. కాబట్టి ప్రభు చెప్పారు 3వ అధ్యాయంలో రాయబడింది నాకు ఇష్టమే. ఇప్పుడు ఈ స్వస్థపరచడం దేవునికి ఇష్టం. కాబట్టి మనం నమ్మాలి. లేదు మనం నమ్మాలి యేసే నన్ను స్వస్థపరచండి. ఎందుకంటే మీరు మన రోగాలతో బాధపడుతున్నారు లేదా ఇబ్బందులు కావచ్చు. కాబట్టి ప్రియులారా మీరు యేసు నామములో ప్రార్థన చేయడం దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నాము ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తుంటే సదాధిపతి ఆయన ఒక ఆఫీసర్ అనమాట. ఒక్కసారి ఉన్న ఆఫీసర్ ఒక రోజు ప్రభు దగ్గర వచ్చామనమాట. ప్రభు దగ్గర వచ్చి మాట్లాడుతున్నాం. దాసుడు పశ్చ వాయువుతో బాధపడుతున్నా. కాబట్టి ప్రభు ఒక్కసారి నా దగ్గరకు రేపు వచ్చి స్వస్థపరచమని రిక్వెస్ట్ చేశారనమాట. ఇప్పుడు యేసు చెప్పారు నేను వచ్చి స్వస్థపరుస్తాను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచేదానని అతనితో చెప్పుగా. అప్పుడు వెంటనే చదువు ఏంటున్నారు, మీరు నా దగ్గర రావడానికి నేను అర్హుడు కాదు. మీరు నా దగ్గర రావడానికి నేను అర్హుడు కాదు. కాబట్టి మీరు ఒక మాట చెప్పిన సార్, మీరు ఒక మాట చెప్పిన చాలు, మాట మాత్రం సెలవు. ఇప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను అని చెప్పామన్నమాట. కాబట్టి ఇంకా అధికారం ఏం చెప్పారు, నేను కూడా అధికారం కింద ఉన్నాము. కొందరితో వెళ్ళమంటే వారు వస్తారు, వెళ్ళమంటే వెళుతారు. కాబట్టి నేను కూడా అధికారం కింద ఉన్న వ్యక్తి. కాబట్టి నేను ఒక్క మాట మాత్రం చెప్పలేదే నా దాసుడికి స్వస్థపరచబడతాయని చెప్పిన మాటను బట్టి యేసు మాట విని ఆశ్చర్యపడి ఇప్పుడు సదానంది ఒక విశ్వాసం తీసుకొని యేసుక్రీస్తునే ఆశ్చర్యపోయామన్నమాట. ఇప్పుడు విశ్వాసం చాలా ప్రాముఖ్యం. కాబట్టి తర్వాత యేసు చెప్పాడు, నీవు నమ్మినట్టు నీకు జరిగినట్టు చెప్పినాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట పలికారో వారింటిలో ఆ వ్యక్తికు ఆ వర్షవాయువుతో వ్యక్తికు స్వస్థ జరిగింది. యేసుక్రీస్తు మాట చెప్పేది. కాబట్టి మన దేవుడికి ఇంత శక్తి ఉంది, ఇంత పవర్ ఉంది అని పిల్లలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం అనుభవించలేకపోయినా సరే సత్యం, ఇది సత్యమైన మాట. బైబిల్ అయితే సత్యం, దేవుడు అయితే ఉన్నాడు సత్యం. కాబట్టి మనం నమ్మాలి. ఎవరు నన్ను స్వస్థపరచుకుంటే ఆధారపడాలి. కాబట్టి దేవుడికి చిత్తం ప్రియులారా మన ఊరితో బ్రతకడం కాదు, మన ఆరోగ్యవంతులుగా బ్రతకడమే దేవుడికి చిత్తం. మనం ఆరోగ్యవంతులుగా బ్రతకడమే దేవుడికి చిత్తం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం ఆరోగ్యవంతులుగా బ్రతకాలంటే చాలా విషయాలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దాంట్లో ప్రియులారా మనం చూస్తుంటే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనంలో రాయబడింది, సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. అంటే చీర్ఫుల్ హార్ట్ గుడ్ మెడిసిన్. అంటే మన సంతోషం ఉంటే అది గుడ్ మెడిసిన్ అనమాట. ఇప్పుడు మన మెడికల్ షాపులో కానీ రకరకాలు మందులు దొరుకుతాయి. కానీ అన్నిటికంటే మంచి ఒక మందు లేదంటే మెడిసిన్ బైబిల్ గుడ్ మెడిసిన్ ఏంటంటే చీర్ఫుల్ హార్ట్. అంటే మనం దానికి అర్థం మన హృదయంలోనే అది ఉత్పత్తి అవుతుంది అనమాట. మన హృదయంలో అది ఉత్పత్తి అవుతుంది. అంటే మన హృదయం ఆనందించాలి. హృదయం ప్రియులను మనం ఎంతగా ఆనందంతో ఉంటే అంతగా ప్రియులను మనం స్వస్థత, మన అవయవంలో స్వస్థత జరుగుతుంది. బైబిల్ ప్రియులను మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంతో నమ్మినప్పుడు ఏమవుతుంది, సమ్ హార్మోన్స్ మన శరీరంలో రోగ నివారణ శక్తిను పెంచినటువంటి హార్మోన్స్ మెడికల్ సైన్స్ కూడా ప్రూవ్ చేసేటమాట. కాబట్టి బైబిల్ ఇది ముందుగానే రాయబడింది. దేవుని సోదరు దేవుని బిడ్డలుగా మనం సంతోషంగా ఉండాలి.
మనం సంతోషంగా ఉండాలి. కానీ మనమేమో బాధపడతారేమో, చిన్న చిన్న విషయానికి మనం బాధపడతారేమో. పిలుపులకు రాసిన పత్రికలో రాయబడింది, పిలుపులకు రాసిన పత్రిక 6వ దినముకు రాయబడింది, దేవుని గురించి చిందింపకూడదు అని రాయబడింది. దేవుని గురించి మీరు బాధపడదు. ఎందుకు బాధపడాలి? బాధ వచ్చినప్పుడు బాధ కాబట్టి బైబిల్ ప్రేరణ కనిపిస్తుంది. దేవుని బిడ్డలుగా మనం బాధ, ఎందుకంటే మనకు తండ్రి ఉన్నాడు, పరలోక తండ్రి ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు. దేవుడు మన అన్ని విషయాలు చూస్తే మన ప్రార్థన ఆలయించే దేవుడు, మనకు సేవ చేసే దేవుడు. కాబట్టి మనం బాధపడవద్దు. పరలోక తండ్రి లేదంటే బాధపడాలి, దేవుడు లేదంటే బాధపడాలి, దేవుడు లేదు బాధపడాలి. దేవుడిని కలిగిన వాళ్ళు లేదంటే దేవుడిని ఎరిగిన వాళ్ళు మనం బాధపడవద్దని దేవుడు కోరుతుంది. తండ్రి కోరుతుంది. మనకు తెలుసు తల్లిదండ్రులు ఏం కోరుతాయి? పిల్లలు సంతోషంతో సమాధానంతో నెమ్మది ఉండాలి. వారి బాధతో ఉండడం ఏ తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదు. వారి రోగాలతో బాధలు నిరాశ ఏ తల్లిదండ్రులకు మామూలు మనకి ఇష్టం లేదు. ఇప్పుడు మన పరలోక తండ్రికి అసలే ఇష్టం లేదనమాట. ఏది మన బాధతో ఉండడం. అందులో బైబిల్ కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ విషయం ఎందుకంటే పిలుపులకు రాసిన మొదటి 4వ వచనం, దేవుని గురించి చింతించకండి. కానీ ఏం చేయాలని రాయబడింది. ఒకవేళ మనం మనిషికి కావాలి, చింత వస్తుంది, బాధ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మీ ప్రార్థన, మీ అవసరాలు తండ్రితో చెప్పాలి. యేసుక్రీస్తు నామములో తండ్రితో తెలియపరచాలి. మీకేం కావాలి అది మనం తండ్రితో చెప్పాలి. ఒక అనుభవం మనకు ఉండాలి. దేవుడితో చెప్పే అనుభవం ఉండాలి. దేవుడితో చెప్పాలంటే మామూలుగా మనం విశ్వాసం ఉన్నవారే చెప్తారు. దేవుడు చేస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనే విశ్వాసం అనుకుంటే మనం ఎవరైతే మనకు విశ్వాసం ఉంది వారికి మనం చెప్తాం. కొన్నిసారి కొందరు దేవుని కంటే మనుషుల మీద ఎక్కువ విశ్వాసం ఉన్నారు. అందులో కొందరు దేవుడితో కొన్ని విషయాలు చెప్పలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తో చుట్టాలతో చెప్తారు కొందరు. కానీ దేవుడి పండుగ ప్రియులారా, దేవుడి పండుగ ప్రియులారా, మనం ఏ విషయమైనా సరే మనం ఫస్ట్ మనం ఎవరికి చెప్పాలి? ఏసీతో మన దేవుడికి చెప్పాలి. అలాగే మనం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలన్నా యేసుక్రీస్తు కూడా అదే చేశాం, తండ్రితో చెప్పామన్నా. కానీ మనమేమో మనుషులుగా మన మామూలుగా చాలాసారి మనం మనుషులతో వెంటనే ఫస్ట్ మనుషులతో చెప్తారు, కానీ ఫస్ట్ మనం దేవుడితో చెప్పాలి. అదే మంచిది అనమాట. ఎందుకంటే కొన్ని మన బాధ మనుషులతో చెప్పి ఉంటే వారికి కూడా బీపీ వస్తారు, వారికి కూడా బాధ వస్తారు. ఎందుకంటే వారికి ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నారు. వారితో మన సమస్యలు అంతా కూడా చెప్పి ఉంటే మనుషులు కూడా తట్టుకోవడం కష్టమే. కాబట్టి ఇప్పుడు తెలిసి మన బాధలు నేరుగా పిల్లలు మనం తండ్రితో చెప్పాలి, దేవుడితో చెప్పాలి. మీ చిత్తయ్యావుతూ నా పైన 1000 మంది దేవుడు చెప్పారు. కాబట్టి యేసు తండ్రితో చెప్పాలి. తండ్రితో చెప్పినప్పుడు నమ్మాలి. దేవుడు నా ప్రార్థన ఆలకించాలని, దానికి జవాబు అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి. దానికి నమ్మకం లేని వాళ్ళు చేస్తారు, మనుషుల మీద ఆధారపడతారు. కొందరు ఉన్నారు, పెళ్లి అబ్బాయికు చక్కని ఒక అమ్మాయిని కావాలి, లేదంటే అబ్బాయికు అమ్మాయిని కావాలి, లేదంటే అమ్మాయికు అబ్బాయిని కావాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే కొందరు అమ్మాయిలు ఏం చేస్తారంటే కొందరు అబ్బాయిలు టార్గెట్ చేస్తారు. వారి తల్లిదండ్రులు అంటే వారు కానీ ఒక బాబును నచ్చి ఉండవచ్చు, లేదంటే ఒక అమ్మాయిని నచ్చి ఉండవచ్చు. వారితో ఇన్ఫార్మ్ చేస్తారు, మా బాబు మీరు ఒక పాప చేస్తారని అడుగుతారు. అడిగినప్పుడు కొన్నిసారి ఎస్ చెప్తారు, కొన్నిసారి నో చెప్తారు. కొన్నిసారి నో చెప్పినప్పుడు కూడా పొందుకుంటారు పట్టుదలతో. అది విడిచిపెట్టకుండా అదే కావాలి అని పట్టుదలతో ఉన్న కొందరు నేను చూస్తున్నాను. కాబట్టి మనం అలాంటి విషయాలు మనం దేవుని చెత్తలో మొదలయ్యాలి. మనం వారు ఎస్తంటే మనం ఎస్తంటే ముందుకు వెళ్ళాలి. కానీ నో చెప్పినప్పుడు కూడా మనం ఇంకా కావాలంగా అదే కావాలి అంటే సమస్యలు నిలుస్తూ ఉంటాయి. తర్వాత దాని కొరకు ఎన్నో విధంగా ప్రయత్నం చేయడం, ప్రజలు చేసుకోవడం, ఏ విధంగా పట్టుదలతో అదే దొరకాలి అంటే వీళ్ళ సమస్యలు రావడానికి అవకాశం. ఎందుకంటే వారు నో చెప్పిన తర్వాత మనం అర్థం చేసుకొని దేవుని చిత్తానికి మనం నమ్మడాలి. కొందరు మనుషులు ఉన్నారు, వారు అనవసరంగా బాధపడుతున్నారు. కారణం ఏంటది?
కారణం ఏంటంటే వారు దేవుని చిత్తం అర్థం చేసుకోవడం లేదు. బైబిల్ పిల్లలు నేర్పిస్తుంది మనుషులకు దేవుడు ఫ్రీలు ఇచ్చామన్నమాట. ఫ్రీలు అంటే వారికి ఒక ఫ్రీడమ్ ఉంది అనమాట. వారి మంచి దారిలో ఉండొచ్చు, చెడ్డ దారిలో ఉండొచ్చు. దేవుడు వారికి ఫ్రీడమ్ ఇచ్చామన్నమాట, ఫ్రీలు ఇచ్చామన్నమాట. ఫ్రీలు దేవుడు మనుషులకు ఇచ్చిన కాబట్టి మనం బలవంతంగా ఎవరి మీదే ఒత్తిడి చేయవద్దు. అది చేయాలి, అది చేయాలి, మనం బలవంతం చేయవచ్చు. మనకు సరిపోవచ్చు కానీ మనం అదే కావాలని పట్టుదలతో పిల్లరా సమస్యలు వస్తాయి. కానీ మనం ఏం చేసుకోవాలి, మనకు అవసరం ఉండవచ్చు, మంచిది పెళ్లి చేసుకోవడం బైబిల్ కారణం అనిపిస్తుంది. పెళ్లి దేవుని చిత్తమే, పరిశుద్ధ వివాహం అది పరిశుద్ధమైనదని బైబిల్ రాంటిది, ఘనమైనది, పరిశుద్ధమైనది. కాబట్టి ఇప్పుడు మనం ఏ విషయం వరకు దేవునితో మన ఏ విషయం ఏదైతే మనకు అవసరం కలిగి మనం బాధపడుతున్నారో ఆ అవసరం కొరకు మనం ఏం చేసుకోవాలి, అన్నింటితో చెప్పాలి. మరి చాలా మంది ఏం చేస్తున్నారు, మనుషులు చెప్పి మనుషులకు ఏదైనా గురించి కానీ వారి ప్రయోజనం మనుషుల ద్వారా పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ప్రయోజనం ఫస్ట్ మనం ఎలా ఉండాలి, దేవుడి మీదే ఆధారపడాలి, దేవుడిలో ఆధారపడాలి. దేవుడు ఆధారపడడం నేర్చుకోవడం మంచిది. మనుషులతో మన సమస్యలు చెప్పడం తప్పు కాదు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ తాండి వెళ్ళవుతుంది. లిమిట్ తాండి వెళ్ళి ఉంటే సమస్యలు వస్తుంది. మనం చెప్పి చూడాలి. వారు ఒకవేళ ఇచ్చిన సంతోషం ఇంకొకటి ఇవ్వలేదు కూడా మనం సంతోషంతో నిలుపు ఆపడమని మనం ముందుకు వెళ్ళాలి. మనం చాలా మంది అనవసరంగా బాధపడుతుంది. కాబట్టి బైబిల్ చెప్తుంది దేని గురించి బాధపడుతుంది. ఎందుకంటే మన బాధపడినప్పుడు ఒత్తిడితో ఉన్నప్పుడు మన శరీరానికి రోగ నివారణ శక్తి తగ్గించే హార్మోన్స్ మన బాడీలోనే రిలీజ్ అవుతుందన్నమాట. మనం ఎక్కువ టెన్షన్ గా మనం ఎక్కువ సేపు అలా ఉన్నప్పుడు మన బలహీనపరచబడానికి అవకాశం ఉంది. ప్రభువుకు తెలుసు. అందులో దేవుడు ఉంది, మీరు దేవుడి గురించి బాధపడదు. ఒకవేళ ఏదైనా ఉంటే అది అప్పుడే వెంటనే నాకు ఇవ్వమని దేవుడు చెప్తాడు. అంటే మన హృదయంలో బాధ ఉంచవద్దని, బాధ రావచ్చు, వెంటనే దేవుడు చెప్తుంది దేవుని చేతులు నా చేతులు ఇవ్వమని దేవుడు చెప్తున్నాను అనమాట. కాబట్టి మనం నమ్మకంగా యేసు నామములో మన అవసరంలో దేవుడితో చెప్పిన తర్వాత మనం దేవుడు స్తుతించే వారు ఉండాలి, దేవుడిని ఆనందించే వారు ఉండాలి. ఇప్పుడు దేవుడు చిత్తమైన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ ఇవ్వలేదు మనం బాధపడదు. కొన్ని విషయాలు మనం దేవుడితో ప్రార్థన చేసిన తర్వాత మనకు దొరకలేదు కానీ మనం బాధపడదు. ఎందుకంటే ప్రభు చిత్తమైతే దేవుడు ఇస్తాడు. ప్రభు చిత్తం లేదంటే ప్రభు చిత్తమైన సమయం కొరకైతే మనం వేచి ఉండాలి. తర్వాత కూడా మనకు పొందలేదు అంటే మనం అర్థం చేస్తున్నాం. కొన్ని విషయాలు దేవుడితో మనం అడిగినప్పుడు దేవుడు ఇవ్వలేదు అంటే దానికి అర్థం దేవుడు సర్వజ్ఞాని. మనకి ఏది ఇవ్వాలని ప్రభువుకు తెలుసు. మనకి ఏది ఇవ్వాలని మన తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం, పిల్లలకు కొన్ని విషయాలు చాలా విషయాలు అడుగుతాం. కొన్ని విషయాలు కొన్నిసారి చాక్లెట్ కొన్ని ఇవ్వమని చెప్తారు, కేక్ కొని ఇవ్వమని చెప్తారు, ఐస్ క్రీమ్ కొని ఇవ్వమని చెప్తారు, రకరకాల విషయాలు చెప్తారు. దాంట్లో కొన్ని మనం కొన్ని ఇస్తాం. ఎందుకంటే వారి ఆరోగ్యానికి వారికి మేలుకరమైనది మనం కొన్ని ఇస్తాం. వారు ఇబ్బందికరమైన విషయాలు మనం కొన్ని ఇవ్వలేదు. మనం పర్వలో తండ్రి కూడా ఆరాధన దేవుడు కూడా ఆరాధకుంటున్నాం అనమాట. మనకు ఇబ్బందికరమైన కీడుకరమైన విషయాలు ఇచ్చేదేవుడు కాదు. కాబట్టి ప్రియులారా మనం దేవుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు, దేవుడు తప్పుగా అర్థం చేసుకోవద్దు. దేవుడు మంచిది. కాబట్టి దేవుడు తన చిత్తానుసరణ మనకి ఇస్తాడు. చిత్తం అంటే దేవుడి చిత్తం అదే మన మేలని మనం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేసిన చాలా విషయాలు ఒకవేళ కొన్ని విషయాలు దేవుడు నీకు ఆలకించలేదు, దానికి అర్థం అది దేవుని చిత్తం లేదేమో, లేదంటే దేవుడి యొక్క సమయం వరకు మనం నేర్చుకుంటాలి. కానీ దేవుడు మాత్రం ప్రేరణ చేసి మనం తప్పు పెట్టవద్దు. మన దేవుడు ప్రేమ మంచి దేవుడు అనమాట. కాబట్టి దేవుడు మాత్రం ప్రేరణ మనం తప్పు పెట్టవద్దు. కాబట్టి ప్రియుల దేవుడు మన అవసరాలు తీర్చేవాడు. కాబట్టి ప్రియుల మనం ఏ విషయంలో దేవుడు బిడ్డలుగా ప్రియుల మనం బాధపడవద్దు. బాధ రావచ్చు. ఇప్పుడు కొందరికి పిల్లల గురించి కావచ్చు, పిల్లల భవిష్యత్తు ఏమవుతాయి, చిన్న పిల్లల విషయం కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏ విషయమైనా ఆమె చదువు విషయం కావచ్చు, లోక విషయం కావచ్చు, ఏ విషయంలో పిల్లలు మనం బాధపడవద్దు. ఒకవేళ బాధ ఉండేవాడే దేవుడితో చెప్పాలి. దేవుడు ప్రార్థనలు ఇచ్చి దేవుడు మీకు తగిన సమయంలో తప్పకుండా సహాయం చేస్తాం. లేదు మనం నమ్మాలి. దేవుడు సజీవుడు దేవుడు మన ప్రార్థన అందించి సహాయం చేసి దేవుడని పిల్లలు మనం గుర్తించాలి. ఇంకా పిల్లలు మనం చూసినట్లయితే దేవుడికి సోదరుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము
ఏమైతే 14-15 ప్రియులను మనం చూస్తుంటే యేసుక్రీస్తు వారితో వ్యక్తులు స్వస్థపరిచిన తర్వాత పేతురు నింపడినప్పుడు పేతురు మొత్తము కూడా జ్వరంతో బాధపడినట్టు ప్రియులను మనం చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళి తాకినప్పుడు స్వస్థత జరిగినట్టు ప్రియులను మనం చూస్తున్నాం. 15 ఉదాహరణ ఉంది. ఆయన మాట వలన దయ్యమును వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచాడు. అందువలన ఆయనే మన బలహీనతలను భరించుకొని మన రోగములను భరించడని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది. ఇప్పుడు యేసుక్రీస్తు తాకినప్పుడు ఇది అత్తనకు పిల్లల పేతురు అత్తన స్వస్థపరిచడానికి పిల్లల మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులను మనం 8-27-12 ప్రియులను మనం చూస్తుంటే యేసుక్రీస్తు ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోపడుచున్నవని చెప్పుకున్నది. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సముద్రంలో ప్రయాణం చేసినప్పుడు అల్లు వచ్చింది అనమాట. సముద్రం గాలి ద్వారా అలలు పైకి వచ్చింది కాబట్టి శిష్యులందరూ భయపడారనమాట అలలు పడి. కానీ యేసుక్రీస్తు అప్పుడు వసేపు నిద్ర చేస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తును లేపారనమాట. యేసుక్రీస్తు లేచి ఏం చెప్పారంటే 26 అందుకు ఆయన అవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గెలుపుగా మిక్కిలేసి కూడా మాయ. కాబట్టి మనం ఇక్కడ మనం చూస్తుంటే సమస్యలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వెంటనే ప్రార్థన చేయడం కాదు, ఏం చేశాము ఆజ్ఞాపించామన్నమాట, కమాండ్ చేస్తాం. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు యేసు నామములో మనం ఆజ్ఞాపించాలి, ప్రార్థన కాదు. కొన్ని విషయాలు మనం యేసు మన తండ్రితో చెప్పాలి, కొన్ని విషయాలు మనం యేసు నామములో మనం గద్దించాలి, అంటే ఆజ్ఞాపించాలి. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు తన అధికారం వాడుకున్నాను, కానీ శిష్యులు అధికారం వాడుకోలేదు, ఎందుకంటే శిష్యులకు భయం వచ్చింది అనమాట. కాబట్టి అందుకు ఆయన ఆత్మవిశ్వాసం ద్వారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పారు. కాబట్టి దేవుడు కోరుతుంది మీ చదువులో ఉన్న ఏ సమస్య నచ్చని దానిని యేసు నామములో ఓపెన్ చేసుకోవచ్చు. విశ్వాసంతో మీరు మాట్లాడాలి, భయపడే దానికి అర్థం విశ్వాసం తక్కువ అనండి. కాబట్టి ఇప్పుడు దేవుని మాటలు నేనే మన విశ్వాసంలో ఎంకరేజ్ అవ్వాలి. విశ్వాసంలో పరిశుద్ధాత్ముడు మనను బలపరుస్తున్నాక. ఇప్పుడు విశ్వాసంతో ఉన్న వ్యక్తులు సమస్యలు చూసుకొని ఆ సమస్య చాలా పెద్ద అని చెప్పలేదు. విశ్వాసంతో ఉన్న వ్యక్తి ఏం చెప్తారు, యేసు నామములో స్వస్థత కలిగినట్టు, లేదా యేసు నామములో సమాధానం కలిగినదా, యేసు నామములో నెమ్మది కలిగినాక అని చెప్తారు. యేసు నామములో అవసరాలు తీర్చబడినా కానీ విశ్వాసం ఉన్న వ్యక్తి చెప్తారు. ఇవాళ సంఘంలో ప్రజలు తక్కువ ఉంటే కొందరు చెప్తారు, ప్రజలు తక్కువ ఉన్నారని ఏడ్చుకొని ఉన్నారని. కానీ కొందరు చెప్తారు యేసు నామములో ప్రజలు పరిగెత్తుకొని వచ్చినాక. చెప్పడం మాత్రం కాదు, ప్రయత్నం కూడా చేస్తాడు అనేది. మన విశ్వాసంతో బ్రతక వారిలో పరిష్కారం దేవుడు సహాయం వారు అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మ జీవితంలో యేసు మన విశ్వాసంతో ముందుకోవాలి, విశ్వాసంతో మనం ముందుకోవాలి. యేసు నామములో విశ్వాసం మనం ప్రాక్టీస్ చేయలేదు, విశ్వాసం మనం ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది అబ్రహాము సారా మనం చూస్తున్నాము 100 సంవత్సరం వయసు వచ్చినప్పుడు కూడా వాగ్దానం ఉంది. దేవుడు గొప్ప ఆశీర్వదిస్తున్నాను. దేవుడు చెప్పారు నేను సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పారు. వాగ్దానం సంతానం ఇస్తానని దేవుడు చెప్పారు. కానీ మనం చూస్తున్నాము 25 సంవత్సరం సొంత వాగ్దానం చేసిన ఆ కుమార్ని 24 సంవత్సరం పొందలేదు, దొరకలేదు. దేవుడు గొప్పవాడే, కానీ ఒక టైం ఉందన్నమాట. అన్నిటికీ ఒక టైం ఉందన్నమాట. కాబట్టి దేవుడు కొన్నిసారి దేవుడు పిలుపు గొప్పది, దేవుడు పిలిచారు నిజమే, కానీ దేవుడు పిలిచారు నిజమే. అబ్రహామును పిలిచాము, మనల్ని కూడా దేవుడు పిలిచాం. కాబట్టి దేవుడు ప్రియులను మనను నడిపించే విధానాలు అన్ని మనం చెప్పలేము. దేవుడు తన చిత్తానుసారంగా మనం నడిపిస్తాడు. కాబట్టి దేవుడు మనకు చాలా క్లాసు, లేదంటే మనకు చాలా విషయాలు నేర్పిస్తాడు. ఈ రోజు మనకు చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉంది, దేవుడు నేర్పిస్తాడు. అలాగే ఇప్పుడు దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, అభిషేకం ఇస్తాడు, మంచిగా నేర్పించి దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు మనము నేర్పించి ఒక్కసారి మనము ఆయన చేసేవాడు కాదు, లేకపోతే ఒక్కసారి మన దేవుడు హెచ్చుకోవడానికి దేవుడికి సాధ్యం, కానీ మన పడుతుంది దేవుడు తెలుసు. కాబట్టి దేవుడు చేస్తాడు క్రమంగా దేవుడు హెచ్చిస్తాడు, క్రమంగా దేవుడు
నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఊహించదు కాదు, దేవుడు మనం నడిపించేది మనం ఊహించదు కాదు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుడు ఆధారపడాలి ప్రభువా. కానీ బైబిల్లో ఒక మాట రాయబడింది, ఒక గొప్ప మాట రాయబడింది. రోమా రాసిన పత్రిక 8:28 రాయబడింది, దేవుడిని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతుంది, సమస్తము వారి మేలు కొరకు సమకూర్చబడతాయి, మనం జరుగుతాయి. కాబట్టి మన దేవుడు ప్రేమిస్తాడు, మనకు అన్ని మేలు కొరకు జరుగుతాయి. అన్నింటిలో రాస్తుంది, కానీ కొన్ని మనకి అర్థం కాదు. ఇప్పుడు దేవుని క్లాస్ అయితే చాలా చాలా గొప్పది, ఇంకా దానికంటే పెద్దది క్లాస్ లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు మనకు నేర్పిస్తాడు, నేర్పించి బలపరిచి నడిపిస్తాడు. క్రమక్రమంగా దేవుడు బలపరిచి నడిపిస్తాడు. లేదు కాబట్టి పిల్లలు మనం బాధపడవద్దు, మన మరి అవ్వద్దు, భయపడవద్దు. దేవునితో కలిసి మనం ముందుకోవాలి. ఇస్రాయేలు మనం చూస్తున్నాము, దేవుడు చాలా ఇబ్బందులు, కష్టాలు, తమ శ్రమలు, అనుభవాలు వచ్చినా కానీ దేవుడు ప్రతిరోజు జయంతో వారిని దేవుడు నడిపిస్తాడు. కాబట్టి దేవుడైతే మన తోడుగా అండగా నిలబడి యేసునందును మనను జయంతో నడిపిస్తాడు. బట్ అబ్రహాం మనం చూస్తున్నాము, 100 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అబ్రహాం శరీరం చూసి ఉండే, అబ్రహాం శరీరం ఎన్నోసారి చూసి ఉండొచ్చు అన్నాను, సొంత బాడీ చూసి ఉండొచ్చు. ఎందుకంటే 100 సంవత్సరమైంది. రోమరాష్ట్రం 4:18-20 వచనం రాయబడింది, తన శరీరం మృతతుల్యమైనట్టు రాయబడింది. తన శరీరం మృతతుల్యమైనట్టు నిర్జీవంగా ఉంది అనమాట. అంత కలిగినట్టు ఉంది అన్నప్పుడు అబ్రహాము దేవుడు ఒక మాట తంపారనమాట, దేవుడు చెప్పిన మాట తంపాము. కాబట్టి అబ్రహాం చూడండి, అబ్రహాము దేవుడు డైరెక్ట్ పిలుపు పొందిన వ్యక్తి, దేవుడు వెంబడించాడు. పరిస్థితి చూడండి, పరిస్థితి బాగలేదు. అప్పుడు ఒకవేళ మనం ఇలాగ అనుకున్నారు, దేవుడు ఉంటే ఎందుకు ఇలాగా జరుగుతాయి, దేవుడు ఉంటే ఇలాగా ఎందుకు జరుగుతాయి కూడా కొందరు ప్రశ్న అడగడానికి అవకాశం ఎక్కువ లేదు. దేవుడు ఉంటే ఇలాగా జరుగుతారు. కాబట్టి చూస్తున్నదే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, శరీరం చూస్తుంటే పరిస్థితులు నిరీక్షణకు ఆధారం లేదు. కానీ సరే దేవుడు చెప్పిన వాగ్దానం అబ్రహాం మర్చిపోలేదు, దేవుడు చెప్పిన మాటలు మర్చిపోలేదు. కాబట్టి దేవుడు చెప్పిన మాటలు మర్చిపోలేదు. ఎంత ఘోరమైన సమస్యల మధ్యలో కూడా దేవుడు గుర్తించాలి, దేవుడి మాటలు గట్టిగా పట్టుకోవాలి. దేవుడు చెప్పిన మాటలు ఆ వాగ్దానాన్ని మనం శుద్ధిగా ఆరాధనగా మార్చుకొని దాన్ని ఆరాధించుకొని ఉంటే జీవకర దేవుడు, చూస్తున్న దేవుడు కాబట్టి, సజీవుడైన దేవుడు కాబట్టి తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు లేవనెత్తాడన్నమాట. సమస్యలు మధ్యలో కూడా దేవుడు మనల్ని పైకి లేని దేవుడు మన దేవుడు. మనం అనుకున్నాము ఏ సమస్య లేనప్పుడు దేవుడు మనం హెచ్చిస్తాడని, కాదు. సమస్యలు ఉన్నప్పుడే దేవుడు మనం హెచ్చించే దేవుడు అని ప్రేరణ. సమస్యలు దేవుడు పంపిస్తాడు, నడిపిస్తాడు, కొన్నిసారి అనుమతిస్తాడు. ఎందుకంటే మనం బలవంతులుగా మార్చబడాలి, విశ్వాసంలో మనం బలవంతులుగా మార్చబడాలి. సమస్యలు మనం వెళ్ళకుంటుంటే కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం తట్టుకోండి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సమస్యలు నడిపిస్తాడు. కానీ దేవుడు చేయమాత్రం తోడుగా నిలబెడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తోడు అండగా పడుతుంది. సమస్యలు కొన్ని అనుమతిస్తుంది, నడిపిస్తుంది. ఎందుకంటే దాని మధ్యలో మనకు చాలా క్లాసులు ఉన్నాయి, చాలా దేవుడు నేర్పిస్తాడు. నేర్పించి అంటే మన ఆత్మను దేవుడు బలపరుస్తాడు, మన ప్రాణాన్ని దేవుడు బలపరుస్తాడు. ఎందుకంటే ఇంకా ముందు ఎన్నో సవాల్స్ ఉన్నాయి, దేవుడికి తెలుసు, మనకు తెలియదు. ఎన్నో సవాల్స్ ముందు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే దేవుడు వాక్యం, దాని పరిశుద్ధాత్మ దేవుడు మనను బలపరిచి నడిపించే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. బలపరిచి సమస్యలు ఏమి లేకుండా మనం బలపరుస్తామని దేశ అనుకోకండి. సమస్యలు దేవుడు అనుమతిస్తాం, దేని కొరకంటే మనం బలపడకూడని. సాతులు గారు కొన్ని సమస్యలు నాశనం పెట్టి కూడా తీసుకొని వస్తాం, కానీ దేవుడేమో మన మేలు కొరకు మార్స్తాడు. అలేలుయా. దేవుడేమో ప్రియులు మన మేలు కొరకు మార్స్తాడు. అక్కడ ప్రియులు చూస్తున్నాము, అబ్రహాము సారా 24 సంవత్సరాల తర్వాత కూడా వారు అబ్రహాము విశ్వాసం పోయి కూడా తగ్గిపోలేదు. ఎందుకంటే అబ్రహాము ఇప్పుడు వాక్యమే చూస్తున్నాం. మనం ఏం చూస్తున్నాం? మన వాక్యం చూడాలి, ఏసే మీద చూడాలి, వాక్యం మీద ఏదైనా సరే. ఇప్పుడు మనకు విశ్వాసం వస్తుంది, దానివల్ల అనుభవాలు, ఆశ్చర్యకాలు, దేవుడి కార్యాలు మనం అనుభవిస్తుంది. లేదు అబ్రహాము అవకాశం ఉంది, ఇది ఎన్ని రోజులు నేను నమ్మాము, దేవుడు కార్యం చేయలేదని అవిశ్వాసిగా వెళ్ళిపోలేదు.
అవిశ్వాసం వెళ్ళిపోయి ఉండే దేవుడికి ఆశ్చర్యకార్యం జరగలేదు. అంటే ఎందుకంటే దేవుని మాటలు బాగుంది, దేవుడితో సంబంధం కలిగిన వ్యక్తి, దేవుని మాట నిజంగా విన్న వ్యక్తులు మర్చిపోలేదు. దేవుని మాట నిజంగా మన ఆత్మలో ఉండే అది మనం మర్చిపోలేదు, గుర్తు వస్తాయి. పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు చెప్పిన మాటలు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాయి. కాబట్టి దేవుని మాటలు జ్ఞాపకం చేసేవారు తలవంతరంగా మార్చబడతాయి, అద్భుతాలు ఆశ్చర్యకార్యం జరుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అబ్రహాము గట్టిగా దేవుని యొక్క మాట కట్టుకొని దేవుని స్థుతించాలన్నమాట. బెల్లహీనంగా ఉన్నామని శరీరం, కానీ నమ్మలేదు కాబట్టి దేవుని వాక్యంలో గట్టిగా పట్టుకున్నాం కాబట్టి బెల్లం పొందినట్టు రాయబడింది. బెల్లం పొందినట్టు రాయబడింది. అది మాత్రం కాకుండా అబ్రహాము నమ్మలేదు కాబట్టి అది నీతిగా దేవుడు ఎంచుకున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అది అబ్రహాం గురించి మాత్రం కాదు, నా గురించి కూడా రాయబడింది, మన గురించి కూడా రాయబడింది. అబ్రహాం ఒక విశ్వాసం, గొప్ప విశ్వాసం అనుకుంటాం. యేసు క్రీస్తును నమ్మిన మనకు కూడా నీతి దేవుడు అనుగ్రహించాడు. అబ్రహాము దేవుడు నమ్మిన కాబట్టి దేవుడు నీతి అబ్రహాము దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు నమ్మిన మనకు కూడా మనల్ని కూడా దేవుడు పాపాలు క్షమించి మనల్ని కూడా దేవుడు నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చబడే మామూలు కాదు, చాలా గొప్పది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు సాధన్ గాడు కొందరు మనకు వ్యతిరేకంగా వాడుతున్నారు. నేను పాపి, లేదా నేను తప్పు చేస్తున్న వ్యక్తి, నేను మంచివాడు కాదు, ఏదో వెనకరాని వ్యక్తి, లేదా నేను అర్హుడు కాదు, పాత్రలు కాదు, ఆశీర్వాదానికి పాత్రలు కాదని శాతం కొందరు లేపి మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ దేవుడు అది ఒప్పుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉంది. గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మన కొరకు దేవుడి సన్నిధిలో మన కొరకు ఉన్నామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తులో ఆధారపడుతున్న ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథంలో రాయబడింది, వారు నీతిమంతులన్నమాట. వారి పేరు యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు పురస్కరిస్తారన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తును నమ్మిన మీరందరూ మన నీతిమంతులు, పాపిగా దేవుడు చూడలేదు, నీతిమంతులైన దేవుడు చూస్తున్నారని రోమరాసరిగా 4వ అధ్యాయము 5వ అధ్యాయము 1 రాయబడింది. 5వ అధ్యాయము 9, 10 వచనంలో రాయబడుతుంది. మన నీతిమంతులం అన్నమాట. ఎలాగో మనం నీతిమంతులు మార్చబడాం. మన క్రియలు బట్టి కాదు, మన మంచి అది చేస్తాం ఇది చేస్తామని కాదు, యేసుక్రీస్తును నమ్మిన. యేసుక్రీస్తు తండ్రికి విధేయ చేశాము, ఆ విధేయం మనం నమ్మిన కాబట్టి దేవుడు మనకు ఉచితంగా రక్షించామని. ఇది ఉచితంగా ఇచ్చాము, మన డబ్బు పెట్టిన కాబట్టి కాదు, మనం విలువ పెట్టిన కాబట్టి కాదు. దేవుడు ఉచితంగా మనకు రక్షణ అనేది దేవుడు పిల్లలు మనకు ఉచితంగా అనుగ్రహించు. ఉచితంగా అంటే దానికి విలువ లేదని కాదు, దేవుడు మన యేసుక్రీస్తు తన ప్రాణం పెట్టింది. అందుకో యేసుక్రీస్తు రక్తమైన వాదన పెడుతున్న వ్యక్తికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతుంటే మనం తప్పు చేస్తున్న వ్యక్తిగా రాసుడు. ఎందుకంటే తండ్రి కూడా పరిశుద్ధాత్మ త్రేగా దేవుడు మనకుంది, మనకు తెలుసు. కోర్టు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీం కోర్టు ఉంది. సుప్రీం కోర్టు ఒక వ్యక్తి ఈయన పాపం తప్పు చేయలేదు అని ప్రొపోజ్ చేసి పంపి ఉంటే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఎవరికి ఏం చెప్పడానికి లేదు. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగా దేవుడు సుప్రీం అంటే ఒక పరలోక కోర్టు మనము నీతిమంతులుగా మార్చింది కాబట్టి నాకు మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి సాధన హక్కు లేదు. వాటి పిల్లలను సత్యం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనకు దేవుడు నీతిమంతులుగా మార్చాడు. కాబట్టి మీరు నీతిమంతులు. కాబట్టి అవి పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. కానీ సాధన ఏం చెప్పారు, నువ్వు తప్పు చేశాడు, పాపం చేశాడని అపరాధం మనం తీసుకొని బట్టి ఈ హృదయంలో భయం తీసుకొని పడింది. దేవుడు పరిశుద్ధుడు, నేను దేవుడి దగ్గర వెళ్ళిన దేవుడు ఆలోచించలేదని చెప్తారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకొని యేసు రక్తంలో దేశమని ఆధారపడాలి. యేసు రక్తం ద్వారా దేవుడు మనను నీతిమంతులుగా మార్చాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుడు సుధరించుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులుగా మనం నీతిమంతులుగా మార్చాలి. ప్రియులను పోయిస్తాం. 1 Petrus 2వ అధ్యాయం 24వ ప్రియులను మనం చూస్తే రాయబడింది. 1 Petrus 2వ అధ్యాయము 24వ మనకు పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినప్పుడు ఆయన తానే తన శరీరము మన పాపములను మ్రాని మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థ. ఇక్కడ రాయబడింది, మన పాపాలంతా యేసు మోసుకొని మరణించాం. నీతి విషయమై జీవించడం అంటే మన నీతి బుద్ధులు దాని వరకు ప్రాణం పెట్టారు. అది మాత్రం కాకుండా యేసు గాయాల చేత మనకు స్వస్థం. అప్పుడు ఇది కన్ఫ్యూజ్ చేయాలి, ఒప్పుకోవాలి. మీరు ఏ రోగంతో ఉన్నా సరే కన్ఫ్యూజ్ చేయాలి. మనం బై ఫెయిత్ మీరు కన్ఫ్యూజ్ చేయాలి. యేసు పొందిన గాయాల చేత రోగాలను
స్వస్థపరిచిన మీకు పోతున్నారు. ఇంకొకరు ఎవరైనా నమ్మకాలతో ఉంటే వారి కొరకు వేసుకోమని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా వాళ్ళు స్వస్థపరుస్తాడు. ఇప్పుడు మన ఫేత్ పడుకోవాలి, మనం విశ్వాసం పడుకోవాలి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1 రాయబడింది, మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తును సమాధానాన్ని తిరిగి లేపిన దేవుని శక్తి పనిచేస్తుంది, ఉన్నతమైన శక్తి పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు మనం ఫేత్ మనం వాడాలి. దేవుని బిడ్డలు మనం ఫేత్ వాడుకోవాలి. ఇప్పుడు మన విశ్వాసంతో అనుమానంతో దేశం మాట్లాడదు. పరిస్థితులు సరితే పరిస్థితులు మనం మాట్లాడుతున్న అవిశ్వాసం మాట్లాడడానికి అవకాశం, లేదంటే భయం అనిపించే మాటలు, నెగిటివ్ మాటలు. కానీ దేవుని బిడ్డలుగా దేవుని చూసుకొని మనం మాట్లాడాలి. పరిస్థితులు మార్చే వాళ్ళకి ఉండాలి, లేదు వాక్యానుసరికి మార్చే వాళ్ళు ఉండాలి. లేదు బిడ్డలో వెళ్ళినప్పుడు సమాధానం లేదంటే ఒకటి సమాధానం లేదు పారిపోతామని కాదు, యేసు వాళ్ళ సమాధానం ఇచ్చిన ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు సమస్యతో ఉంటే యేసు వచ్చిన దారిద్ర్యం ఉంటే దారిద్ర్యం ఉంటే బాధ కాదు, యేసులో దారిద్ర్యం తొలగిపోయిన సంపదలో యేసులో వచ్చిన కానీ విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. విశ్వాసం సిద్ధించాలి. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. ఇప్పుడు విశ్వాసం ప్రజలు వాడుకోవాలి, లేదు విశ్వాసం మనం వాడుకోవాలి. పరిస్థితులు తీర్చే వారిగా పిల్లలుగా ఉండాలి. దానికి విశ్వాసం మనకు చాలా అవసరం. లేని వాళ్ళు వినుటేవ్ చేయడానికి నా దేవుడి వల్ల సాధ్యమని మనం చెప్పాలి, లేదు నా దేవుడి వల్ల సాధ్యమని మీరు చెప్పాలి. మీరు ఎంతమంది చెప్తారని పరిస్థితి నా దేవుడు ఉన్నాడు కదా, దేవుడు తక్కువ సహాయం చేశాడు, దేవుడు బలపరుస్తాడు. మన సంఘం పట్ల కూడా మన విశ్వాసం వాళ్ళకు లోపలి చేయాలి. లేదు మన సంఘంలో ప్రతి కుటుంబాన్ని సహోదరి సహోదరుడు యేసు దేవుడు దీవించడానికి మన విశ్వాసం పెట్టాలి. ఒకవేళ వారు ఆశీర్వాదం లేదని అని సరే మన విశ్వాసంతో పలికండి. విశ్వాసం చెప్పండి, తర్వాత మనం ఇది చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము దేవుడు ఏం చేశాడు, ఆది గ్రంథంలో మనం చూస్తున్నాము సూర్యులలో అన్ని దేవుడు సృష్టించాడు, మాటలతో సృష్టించాడు. మాటలు పంపారు, వెలుగు కలిగినాక సూర్యుడు కలిగినాక చంద్రుడు కలిగిన దేవుడు ఒక మాట చెప్పినప్పుడు సృష్టి అందరూ కూడా సృష్టించబడారు. అలాగే క్రిస్తునాథు దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మతో కలిసి మనం విశ్వాసం మనం పలకాలి, మనం పలకాలి. ఇప్పుడు జరుగుతుంది యేసునామములో. ఇప్పుడు మాటలు పంపించినప్పుడు మనకి ఏం కనిపించలేదేమో, తర్వాత దానికి తగినట్టు క్రియేషన్ జరుగుతుంది అనమాట, పడేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ పిల్లలు మన మాటలు బాగుంది. ఇప్పుడు మన జీవ మాటలు పలకాలి, సభ మాటలు పలకవద్దు, ఆశీర్వాద మాటలు పలకాలి, జీవ మాటలు పలకాలి, మరణ మాటలు పలకవద్దు. మరణ మాటలు సభ మాటలు పలుకోవు. ఆయన పడకలేని వ్యక్తి ఎలాంటి మాటలు అంటే సభ ఉండాలి. ఆయన అరుగుడు కాదు, అరుగుడు కాదు, ఇలాంటి మాటలు వద్దు. మనకు యేసు గురించి చెప్పాలి. యేసు రక్తంలో ఆధారపడాలి. యేసు గురించి కూడా చెప్పాలి, ఏసే మాటలు చెప్పాలి, చిన్న మాటలు కలిగే వారు ఉండాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరుతుంది మన ద్వారా, నా ద్వారా, మీ ద్వారా దేవుడు ఇద్దరు దీవించాలని దేవుడు కోరుతుంది. దేవుడు మనను దీవించాలని కోరుతుంది, మన ద్వారా ఇద్దరు దీవించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి దేవుడి చేతిలో. అవన్నీ కూడా మీ రాజు కొరకు వాడుతున్నాం. కాబట్టి మన నాకుడు వాడుతాం. తన రాజు కొరకు దేవుడు మనందరూ వాడుతాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా దేవుడు వాడతాం. ప్రార్థన కొరకు వాచు చుట్టాలు సార్ రకరకాల దేవుడు వాడతారు. కాబట్టి మనం సమర్పించాలి. కాబట్టి మన నాలుక సాధనకి ఇవ్వదు, మన నాలుక దేవునికి ఇవ్వాలి. మన జీవితం దేవుని చిత్తంలో సమర్పించాలి. ఎవరు నన్ను కూడా వాడుకోకుండా ఇద్దరు దీవించినట్టు నన్ను కూడా వాడుకోమని మనం పిల్లలను ప్రార్థన చేస్తాం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు కనిపిస్తుంది, చిన్న విషయంలో పిల్లల మనం నమ్ముకుంటాం. చిన్న విషయంలో మనం నమ్ముకుంటే అనేకమైన వాటి మీదకు మన దేవుడు మనం నియమిస్తాడు. కానీ చిన్న విషయంలో మనం నమ్మకం లేకుంటే అనేకమైన వాటి మీద దేవుడు నియమించలేదు. అలాగే కాబట్టి దేశ పిల్లలు మనం తీసుకొని చిన్న విషయాలు చాలైపోతుంది. కొత్త వ్యక్తి కూడా దేవునికి పోతుంది. మనం కొన్నిసారి చూసినప్పుడు 100 వ్యక్తి 10 మంది లేదా 100 వ్యక్తి ఉంటేనే వారే అప్పుడే మనకి ఎందుకు విలువ వస్తాయని మనం అనుకున్నారు. కానీ దేవుడి దృష్టిలో ఒక్క వ్యక్తి కూడా చాలా అయిపోతుంది. లేదు ఒక్క వ్యక్తి కూడా ఎందుకు బైబిల్లో రాయబడింది, 100 మందిలో 100 మంది గొర్రెలో ఒకరు కూడా తప్పిపోయినప్పుడు కూడా 99 చోట్ల బట్టి నిలబెట్టి ఇప్పుడు ఒక్క గొర్రె వరకు ఎదిగాడనమాట దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మన దేవుడు మనకు ఎదిగిస్తాడు. అంటే ఒకటి విలువ లేకుంటే మన పరిస్థితి ఏమవుతుంది, మనం రిజెక్ట్ అయిపోతాం. కానీ దేవుడు మనకు కూడా చూసేమంటే మనకు కూడా దేవుడు విలువ ఇచ్చినట్టే.
అలాగే మనకుడు కూడా ప్రభు ప్రాణం పెట్టినట్టు. కాబట్టి మనకు కూడా దేవుని ముందు చాలా విలువైన వ్యక్తి అండి. అంటే దేవుడికి మామూలుగా ప్రియులారా మన గట్టిగా నిలబడినప్పుడు ఒక్క వ్యక్తి ద్వారా లేదంటే కొందరి ద్వారా పరిస్థితులు దేవుడు మార్చడానికి సాధ్యం లేదు, దేవుడికి సాధ్యం. కాబట్టి మనం చేసుకోవాలి, దేవుని చేతుల్లో సమర్పించాలి. అవిశ్వాస మర్మాలలో యేసులో లేమైపోలేదు. మన విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉంటే నమ్మిన విశ్వాసం ఉంటే దేవుని భయం ప్రియులారా చూడదు, దేవుని కార్యాలను చూడవచ్చు. ఇప్పుడు పిల్లల దేవుడి వాక్యం దీవించినాక పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. స్వస్థపరచండి, గాయం చేద్దాం, స్వస్థపడుతుంది ప్రార్థనిస్తున్నాం. బలపరచండి, వారు మానసికంగా వారిని స్వస్థపరచండి, మనసు బాధలు లేకపోతుంది స్వస్థపరచండి. సహాయం స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.